ఇవాళ 2 జాతీయ రహదారుల్ని ప్రారంభించనున్నారు ప్రధాని. 11,000 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేలో ఢిల్లీ సెక్షన్లో గల అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ 2ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. 10 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం 5,360 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అలాగే అలీపూర్ నుంచి డిచాన్ కలన్ వైపు అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్డును కూడా ప్రారంభిస్తారు. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం 5,580 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కానుంది. భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు. ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసే అవకాశం ఉన్న అభ్యర్థులతో బీజేపీ చర్చలు జరుపుతోంది. ఇందులో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ సక్సేనా ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన జగదీప్ ధన్ఖడ్ గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. బనకచెర్లపై మళ్లీ అగ్గిరాజుకుంది. అయితే ఈసారి ఏపీ తెలంగాణ మధ్య కాదు, టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. గోదావరి జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల్ని నట్టేట ముంచుతున్నారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బనకచెర్లను అడ్డుకునే ఆలోచన ఉంటే కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల నీటిని వాడుకున్న విషయం చెప్పేవారు అన్నారు. మరోవైపు జగదీష్ రెడ్డి కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బనకచెర్లలో తెలంగాణ వాటా కోసం కొట్లాడి తీరుతామన్నారు ఆయన. తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువుల్ని వెంటనే అందజేయాల్సిందిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతుల సమస్యను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. తెలంగాణ రైతులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్ పై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు పొన్నం. ఏపీ లిగర్ స్కామ్ కేసు దర్యాప్తు మరో నెల రోజుల్లో ముగియనుంది. నిందితుల్లో కొందరు అప్రూవర్స్ గా మారారు. దీంతో వాళ్లను అప్రూవర్స్ గా మార్చి సాక్షులుగా పరిగణించి కేసును కొలికి తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ పలు డిస్టిలరీస్ ఏర్పాటు చేసింది. ఇవన్నీ షెల్ కంపెనీలు కావడంతో వాటి లావాదేవీలపై సిట్ ఆరా తీస్తోంది. అలాగే ఈ కేసులో 300 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని అటాచ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ కేసులో ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు కోర్టుకు సమర్పించింది. త్వరలో మరొక ఛార్జ్షీట్తో దర్యాప్తును పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో 48 మందిని నిందితులుగా చూపింది సిట్. చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే చోరీలో మొత్తం 7 మంది దుండగులు పాల్గొన్నట్లు గుర్తించారు. వీరంతా బీహార్కు చెందిన శివ గ్యాంగ్ సభ్యులుగా తేల్చారు. ఇక అందులో ఆశిష్, దీపక్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మత ప్రాతిపదికన ప్రజల్ని విభజిద్దాము అన్న బీజేపీ విజయం సాధించలేదన్నారు ఎన్నికల వ్యూహకర్త జన్ స్వరాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్. దేశంలో సగం మంది కంటే ఎక్కువ మంది హిందువులు బీజేపీ భావజాలానికి దూరంగా ఉన్నారన్నారు. ఇక గాంధీ, జయప్రకాష్ నారాయణ్, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని అనుసరించే వాళ్లే తమకు ఓటు వేస్తారన్నారు. ముస్లింలతో సామాజిక రాజకీయ పొత్తు పెట్టుకుని బీజేపీని ఓడిస్తామన్నారు ప్రశాంత్ కిషోర్. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందంటున్న రాహుల్ గాంధీ ఇవాళ పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. 65 లక్షల మంది ఓటర్ల తొలగింపుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుంది. 1300 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ఈ యాత్ర ముగుస్తుంది. సిసారాం నుంచి ఓటర్ అధికార యాత్ర ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఈ యాత్రలో ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొంటారని అన్నారు. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరును తొలగించకుండా చూడడమే తమ లక్ష్యమన్నారు తేజస్వి యాదవ్. బీహార్లో 65 లక్షల తొలగింపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఓట్ల చోరీ జరిగిందన్న ఆరోపణలను ఖండించింది. ఓటర్ జాబితా తయారీకి సంబంధించి అన్ని దశల్లో రాజకీయ పక్షాలు భాగస్వాములు అయ్యాయని తెలిపింది. సవరణలపై అప్పుడెవరూ అభ్యంతరాలు చెప్పలేదని తెలిపింది. జనాలందరికీ అందుబాటులో ఉండేలా ఓటర్ల జాబితాను అధికారిక వెబ్సైట్లో పెడతామని తెలిపింది. తరువాత అభ్యంతరాలను తెలియజేసేందుకు నెల రోజుల టైం ఉంటుందని వివరించింది. ఆ తరువాత తుది ఓటర్ జాబితా కూడా రాజకీయ పక్షాలకు అందిస్తామని తెలిపింది. అభ్యంతరాలు తెలిపేందుకు 2 అంచెల అప్పీలు విధానం అందుబాటులో ఉంటుందని వివరించింది. కోల్కతాలో 10,000 మంది హిందువుల్ని చంపిన రోజుని డైరెక్ట్ యాక్షన్ డేగా ముస్లిం లీగ్ జరుపుకుంటుందన్నారు పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి. మరోవైపు కోలే హోబ్ దివాస్ పేరుతో మమతా సర్కార్ సంబరాలు చేసుకుంటుందన్నారు. బెంగాల్లో ఉన్నది ముస్లిం లీగ్ 2 ప్రభుత్వం అన్నారు సువేందు అధికారి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉధంపూర్ జిల్లా దార్సోలో భారీ బండరాలు రోడ్డుకి అడ్డంగా పడ్డాయి. దీంతో లక్నపూర్, ఉధంపూర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పెద్ద సంఖ్యలో యాత్రికులు చిక్కుకుపోయారు. ఇరువైపులా వందలాది లారీలు బారులు తీరాయి. బండరాలను తొలగించే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అహ్మదాబాద్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఛాతీలోతు నీరు నిలిచిపోయింది. జమ్మూ కాశ్మీర్ కిశ్తవార్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, భద్రతా దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. నిన్న శిథిరాల కింద నుంచి 7 మృతదేహాలను వెలికి తీశారు సహాయక బృందాలు. డెబ్రిస్ను తొలగించడానికి కనీసం మరొక 2 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. వరద ప్రభావిత ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లోని వరద బాధితులకు హెలికాప్టర్ల సాయంతో సహాయక సామాగ్రిని చేరవేస్తున్నాయి సహాయక బృందాలు.
నిత్యావసరాలను అందజేయడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మట్లీ హెలిప్యాడ్తో పాటు చిన్యాలిసూర్ ఎయిర్ స్ట్రిప్ నుంచి నిరంతరం సహాయక సామగ్రిని చేరవేస్తున్నారు. ధారాలి ప్రాంతానికి ఎయిర్ ఫోర్స్ కు చెందిన భారీ హెలికాప్టర్లు చినూక్ MI-17తో పాటు ALH హెలికాప్టర్లతో సహాయక సామగ్రిని చేరవేస్తున్నాయి సహాయక బృందాలు. పశ్చిమ బెంగాల్లోని కలింపాంగ్ ప్రాంతంలో తరచూ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో సిలిగురి సిక్కింను కలిపే రోడ్డు NH-10 తరచూ తెగిపోతుంది. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు స్థానికులు. బీజేపీ పార్లమెంటు సభ్యుడు రాజు బిస్వాస్ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. స్టార్ ఎయిర్ విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బెళగావి నుంచి ముంబైకి వెళ్తూ ఉండగా ఒక ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే ATC ఆ విషయం చెప్పారు పైలట్. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి అనుమతి లభించింది. విమానాన్ని తిరిగి బెళగావి ఎయిర్పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలట్. ఆ టైంలో విమానంలో 48 మంది ప్రయాణికులున్నారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణిపై 2500 పేజీలతో ఛార్జ్షీట్ తయారు చేశారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా దొరికిన పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. జ్యోతి మల్హోత్రా కేసులో దాదాపు 3 నెలల పాటు దర్యాప్తు చేశారు పోలీసులు. గత మేలో హర్యానాలోని హిసార్లో జ్యోతిని అరెస్ట్ చేశారు. ఆమెకు పాక్ హైకమిషన్లో పనిచేస్తున్న ఎహ్సన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సన్నిహిత సంబంధాలున్నాయి. అతనితో నిరంతరం టచ్లో ఉంటూ మన దేశానికి సంబంధించిన కీలక రహస్యాలను చేరవేస్తూ వచ్చింది జ్యోతి. పాక్ ఆమె 2 సార్లు వెళ్లొచ్చినట్టు గుర్తించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రేపు భారత్లో పర్యటించనున్నారు. సరిహద్దు వివాదంపై చర్చించేందుకు ఆయన వస్తున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే టారిఫ్లు పేరుతో ట్రంప్ బ్లాక్మెయిల్ చేస్తున్న తరుణంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతకాలంగా పాకిస్తాన్ను దువ్వుతూ మనకు కాలు దువ్వుతూ వస్తోంది చైనా. ఇక గిచ్చి కయ్యం పెట్టుకోవడం అలవాటుగా చేసుకుంది. గాల్వాన్ లోయలో చైనా తీరు వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చైనా రూపొందించిన మ్యాప్స్ లో కూడా భారత భూభాగాలను చైనా తమవిగా చూపించడం వివాదానికి దారితీసింది. ఇటీవల ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ వినియోగించిన పలు ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా చైనాకు చెందినవే. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక చైనాకు గడ్డుకాలం దాపురించింది. తరచూ చైనాకు వార్నింగ్లు ఇస్తూ అప్పుడప్పుడు భారత్ను బెదిరిస్తున్నారు ట్రంప్. మరోవైపు పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడిని చేరదీస్తున్నారు. భారత్ చైనాలకు చిరకాల మిత్రుడైన రష్యాతో వాణిజ్యం వద్దంటున్నారు ట్రంప్. ఇది చైనాకు బొత్తిగా నచ్చడం లేదు. దీంతో భారత్తో మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోంది చైనా. టాలీవుడ్ పంచాయతీ చిరంజీవి దగ్గరకు చేరుకుంది. రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో విడివిడిగా సమావేశం కానున్నారు చిరంజీవి. ఆ తర్వాత 2 వర్గాలను కలిపి చర్చించనున్నారు. సమస్యను త్వరగా ముగించాలని కోరనున్నారు. ముంబైలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో నటి జాన్వీ కపూర్ సందడి చేసింది. దహీ హండీ కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్న జాన్వీ కపూర్ ఆద్యంతం ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజులు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మంగళవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. తెలంగాణలోనూ అల్పపీడన ప్రభావంతో మరొక 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.